కిడ్నీల పనితీరుపై డయాబెటీస్ ప్రభావం ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే జరిగితే కిడ్నీల బ్లడ్ ఫిల్ట్రేషన్ సామర్థ్యం తగ్గుతుంది. మూత్రపిండాలు బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ను సరిగ్గా మెయింటైన్ చేయలేవు. రక్తం శోషించుకోవలసిన పోషకాలను కిడ్నీలు బయటకు పంపిస్తాయి. దీన్నే నెఫ్రోపతి అంటారు. దాదాపు 30% మంది డయాబెటీస్ పేషెంట్లలో ఇలాంటి కిడ్నీ వ్యాధి వస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి కిడ్నీ వ్యాధులను ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. డయాబెటీస్ పేషెంట్లలో కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. లేదంటే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. కిడ్నీల్లో సమస్యలు ఉంటే పాదాలు, చీలమండలలో వాపు ఉంటుంది. పేషెంట్లు ఎక్కువ అలసటగా ఫీల్ అవుతారు. యూరిన్ కి వెళ్లడంలో, రంగులో మార్పులు వస్తాయి. హై బీపీ వంటి లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి. ఇలాంటి మార్పులు కిడ్నీలకు నష్టం కలిగిస్తాయి. అందుకే రెగ్యులర్ గా బ్లడ్ లో ఉన్న షుగర్, వేస్ట్ లెవెల్స్ ను తరచూ చెక్ చేయించుకోవాలి. కిడ్నీలు దాదాపుగా దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మమైన రక్తనాళాలు ప్రధానంగా ప్రభావితమవుతాయి కాబట్టి కిడ్నీ పాడవచ్చు. దాన్ని డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ లేదా డయాబెటిక్ నెఫ్రోపతి అంటూ ఉంటారు. చాలామందికి ఈ జబ్బు కొన్నేళ్ల తర్వాత మాత్రమే వస్తుంది, డయాబెటీస్ మొదలైన తర్వాత. కాకపోతే కొద్దిమందికి డయాబెటీస్తో పాటుగానే కిడ్నీ జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే డయాబెటీస్ పేషెంట్లు వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో పెట్టుకోవాలి. అధిక బీపీ వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల సాధారణ స్థాయిలో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ను దూరం పెట్టి లో ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కిడ్నీలపై వర్క్ లోడ్ తగ్గుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉన్న ఆహారం కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి. ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండి సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి. ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదించడం, ఆహారం, లైఫ్ స్టైల్లో మార్పులు చేస్తే కిడ్నీ సమస్యలు రాకుండా నివారించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కూడా శరీరంలో కొంచెం చిన్న మార్పు వచ్చినా డయాబెటీస్కి కొత్తగా శాస్త్ర విజ్ఞానంలో మనకున్నటువంటి కొత్త మందులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి విరివిగా వాడుకొని ఏదైనా పెద్ద జబ్బు రాకుండా ముందే నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీ జబ్బులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. ఎటువంటి వ్యక్తిగతంగా వాళ్ళకి ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. కాబట్టి వాళ్ళంతటి వాళ్ళుగా పరీక్ష చేయించుకుంటూ 6 నెలలకు కానీ సంవత్సరం కానీ ఎప్పుడైనా పరీక్షలు చేయించుకొని వాళ్ళకి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే చాలా పెద్ద మొత్తంలో మార్పులు వచ్చేసిన తర్వాత శరీరం చాలా తొందరగా పాడైపోవడం మొదలవుతూ ఉంటుంది. మిగతా వారికంటే కూడా డయాబెటీస్ వల్ల కాకుండా ఇతర కారణాల చేత కిడ్నీ పాడైన వాళ్ళకంటే కూడా డయాబెటీస్ వల్ల కిడ్నీ పాడైనటువంటి వాళ్ళు చాలా శారీరకంగా చాలా కునారెళ్ళిపోయి ఉంటారు. వారి శరీరం చాలా దెబ్బతిని ఉంటుంది. ముఖ్యంగా రక్తనాళాలు, గుండె రక్తనాళాలతో పాటుగా శరీరంలో ఉన్నటువంటి ఎముకలు, కండరాలు, మిగతా అవయవాలన్నీ కూడా బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.